పట్టణ ప్రాంతంలో కూడా ఇన్కమ్ లిమిటు 2.5 లక్షల రూపాయలు ఉంది. దాన్ని 1.7తో మీరు మల్టిప్లై చేసి 3,40,000కు పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అప్పుడు నిజంగా పేదలు కవర్ అవుతారు. మేము ఆ రోజు కేసీఆర్ది మానవత దృక్పథం, పేదలకు అందాలని కేసీఆర్ ఆలోచన, పేదలకు ఎట్లా కోతలు పెట్టాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన, ఇంతే తేడా. ఆ రోజు మేము 2.5 రెట్లు పెంచాం, మరి ఈరోజు మీరు ఎందుకు పెంచరు అని మేము అడుగుతా ఉన్నాం. సో బీఆర్ఎస్ ఈజ్ డిమాండింగ్ ఈ ఇన్కమ్ లిమిట్ను 2014లో బీఆర్ఎస్ డిసైడ్ చేసిన ఇన్కమ్ లిమిట్ కాకుండా రిజర్వ్ బ్యాంక్ చెప్పిన ఇన్ఫ్లేషన్ ఆధారంగా గ్రామీణ ప్రాంతంలో 2,55,000ను, పట్టణ ప్రాంతంలో 3,40,000 రూపాయల ఇన్కమ్ లిమిట్కు పెంచి పేదలందరికీ రేషన్ కార్డులు అందించాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఆ రోజు మేము చాలా నిర్ణయాలు తీసుకున్నాం. ఆ రోజు ఇన్కమ్ లిమిట్ పెంచాం, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, అంగన్వాడీలకు, ఆశాలకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పాం, జర్నలిస్టులకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పాం, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పి ఇన్కమ్ లిమిట్స్ని మేము ఆ రోజు పెంచాం. అంతేకాకుండా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతి మనిషికి 4 కిలోల బియ్యం, ప్రతి కార్డుకు 20 కిలోల సీలింగ్ పెట్టింది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 4 కిలోలు ఏంది, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని 6 కేజీల బియ్యం ప్రతి మనిషికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 20 किलो सीलिंग తీసేసి अगर से घर में 10 लोग हैं 60 किलो चावल दे दो, 10 మంది ఉంటే 50 కిలోల బియ్యం ఇవ్వండి, 8 మంది ఉంటే 48 కిలోలు ఇవ్వండి, 10 మంది ఉంటే 60 కిలోలు ఇవ్వండి అని చెప్పి ఇంకా ఆ సీలింగ్ తీసేసినాం మేము. ఇది మేము చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మనిషికి 4 కిలోలు ఇచ్చింది, 20 కిలోలు ప్రతి కార్డు మీద సీలింగ్ పెట్టింది. సీలింగ్ ఎత్తేసినాం, ప్రతి మనిషికి 6 కేజీల బియ్యం ఇచ్చింది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మేము కొత్త కార్డులు ఇచ్చాం, ఇన్కమ్ లిమిట్లు పెంచాం, రేషన్ కార్డు మీద సీలింగ్ ఎత్తివేశాం. ఇది కాకుండా పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలో అంగన్వాడీల్లో చదువుకునేటువంటి పిల్లలకు పాత బియ్యం సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టాం. ప్రతి సంవత్సరం 2,62,000 మెట్రిక్ టన్నుల పాత బియ్యం సన్న బియ్యాన్ని గురుకుల పాఠశాలలకు హాస్టళ్లకు ప్రభుత్వ పాఠశాలలకు సప్లై చేసి 2015వ సంవత్సరం నుంచే సన్న బియ్యంతో అన్నం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇలా మీరు ఇలా ఏ మార్పు తేలే. మీరు ఇలా మీ లెక్క ప్రకారం వచ్చిన ఉదాహరణ చెప్తా బైసాబ్. ఆ రోజు అంగన్వాడీ టీచర్లు 2014లో మేము మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కొత్త రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు అంగన్వాడీ టీచర్ జీతం ఆ రోజు 4,200 బైసాబ్. 4,200 ఇంటూ 12 నెలలు వేస్తే 50,000 అవుతుంది గంతే. కానీ ఆ రోజు మేము 1,50,000 సీలింగ్ పెట్టినాం కార్డు ఇవ్వడానికి. ఇవాళ అదే అంగన్వాడీ టీచర్ ఎంత అంటే 13,650 రూపాయలు బైసాబ్. 13,650 నెలకు జీతం. సంవత్సరానికి ఎంత అవుతుంది? 1,63,800 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మీ ఇన్కమ్ లిమిట్ ఎంత ఉంది? 1,50,000 ఉంది. అంటే అంగన్వాడీ టీచర్కు ఏడాదికి 1,63,800 వస్తుంది కనుక తెల్ల రేషన్ కార్డు కట్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డు కట్టు, జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డు కట్టు. ఎక్కడెవరికైతే చెక్ పేమెంట్ అవుతుందో మీ పని కూడా అయిపోతుంది. 15,000 దాటితే అయిపోయాయి, మీకు కూడా కార్డు రాదిగా. ఈ రకంగా పేదలను రేషన్కు రేషన్ కార్డులకు దూరం చేసే కుట్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే 2014లో 4,200 జీతం అంగన్వాడీలకు ఉన్నప్పుడే మేము 1,50,000 ఇన్కమ్ లిమిట్ పెట్టినాం. ఇవాళ 13,600 జీతం ఉన్నప్పుడు ఇన్కమ్ లిమిట్ ఎంత ఉండాలి? ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది? ఆ రోజు ఇల్లు కిరాయి ఎంత, ఇవాళ ఇల్లు కిరాయి ఎంత? ఆ రోజు మంచినూనె ధర ఎంత, ఇవాళ మంచినూనె ధర ఎంత? ఆ రోజు బియ్యం ధర ఎంత, ఇవాళ బియ్యం ధర ఎంత? పెరిగిన ధరలకు అనుగుణంగా నువ్వు దాని లిమిట్ పెంచి పేదలకు న్యాయం చేస్తావా చేయవా? అంటే ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు. ఒకటి, ఇన్కమ్ లిమిట్ పెంచలేదు. 2, పేదలు ఆన్లైన్లో మీ సేవల దరఖాస్తు పెడితే పట్టించుకోవడం లేదు. 3, ప్రజాపాలనలో దరఖాస్తులు పెడితే చెత్తబుట్టల పాలు చేసిండ్రు. 4, దొంగసాటుగా కుటుంబ సర్వేలో ప్రజలు కంపల్షన్ లేకుండా వాలంటీర్గా ఎవరైతే ఇచ్చిండ్రో ఆ లిస్టును మీరు ఊర్లలకు పంపించి అలా పేదల్ని రేషన్ కార్డులకు దూరం చేస్తున్నారు. మీరే ఇలా రేషన్ కార్డు ఉంటేనే ఉచిత గ్యాస్ అనబడుతుంది, రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్ అనబడుతుంది, రేషన్ కార్డు ఉంటేనే ఇంకో పథకం అంటివి. మరి ఇప్పుడు ఆ పేదల పరిస్థితి ఏంది?
అంటే ఇన్ని రోజులేమో మీరు బదనాం చేసినారు, అసలు మేము కార్డులు వేయలేదు అన్నారు. ఇంత మంచిగా మేము పనిచేసినాం, 6,47,000 కార్డులు ఇచ్చినాము, ఇన్కమ్ లిమిట్లు పెంచినాము, సీలింగ్ లేకుండా బియ్యం ఇచ్చినాము, పేదలు అవుట్సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగుల్ని యాడ్ చేసేటట్టు చేసినాము, పిల్లలకు సన్న బియ్యం పెట్టినాము. కానీ రేవంత్ రెడ్డి ఇది ఏమీ చేయకుండా ఇలా రేషన్ కార్డుల విషయంలో గ్రామాల్లో గందరగోళం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఎల్లుండి 21వ తేదీ నుంచి గ్రామ సభలు ఉన్నాయి. గ్రామ సభల్లో ప్రశ్నించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేదాకా నిలదీయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా వారికి అండగా ఉండాలని చెప్పి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళా దరఖాస్తులు పెట్టమంటుండ్రు. నిన్న మా నియోజకవర్గంలో ప్రజలు అడిగితే మళ్ళీ దరఖాస్తు పెట్టి ఎన్నిసార్లు పెట్టాలి నాయన నీకు? మీ సేవలో పెట్టినాం, ప్రజాపాలనలో పెట్టినాం, ప్రజాపాలనలో పెట్టి ఏడాది అయింది, మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ మండల ఆఫీస్ పోయి దరఖాస్తు పెట్టమంటుండ్రు. ఏడాది నిండినాక ఇప్పుడు మళ్ళీ కొత్త దరఖాస్తు పెట్టాలి. ఏడాది కింద పెట్టిన దరఖాస్తు ఏమైందో ముందు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ దరఖాస్తు పెట్టమని ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలి? ప్రజల్ని ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటావు? సో షరతులు లేకుండా ఆన్లైన్లో ఉన్న మీ సేవ దరఖాస్తులను, ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను, కుటుంబ సర్వేలో పెట్టిన అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని సర్వే చేసి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిపైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ కూడా ఈరోజు రాయడం జరుగుతూ ఉంది. ఇక రేషన్ కార్డుల కథ ఇట్లుంటే వ్యవసాయ కూలీల్లో బైసాబ్ మీకు కూడా తెలుసు. వ్యవసాయ కూలీలు అంటే ఎవరైతే గ్రామంలో కూలికి పోతారో వాళ్ళు వ్యవసాయ కూలీ. వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? వ్యవసాయ కూలీలందరికీ సంవత్సరానికి 12,000 ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ఊళ్ళకి పోయి ఏ ఊర్లకన్నా పోయి, ఇదే పట్టణాలు అయితే కావు, వ్యవసాయ కూలీలు ఉండేదే ఊర్లల్లో. అరే మీ ఊళ్ళో కూలికి పోయేటోళ్ళు ఎవరరా తమ్మి అంటే చెప్పరా? ఇప్పుడు దానికి ఏం చేసిండ్రు? గ్రామ ప్రజలకు సంబంధమే లేదు, గ్రామంలో దరఖాస్తే తీసుకోలేదు. హైదరాబాద్లో పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఉపాధి హామీలో ఎందరు పనిచేస్తారో లిస్టు తెప్పించుకున్నారు. ఎంతమంది పనిచేస్తారు ఉపాధి హామీలు అంటే? ఈ రాష్ట్రంలో 52 లక్షల కార్డులు, 1,04,00,000 మంది కూలీలు ఉన్నారు. 1,04,00,000 మంది కూలీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. దానికి ఏం పెట్టిండ్రు? కంప్యూటర్లో 20 రోజులు పనిచేసిన వాళ్ళు ఎందరో చెప్పుండ్రి అని కంప్యూటర్ని అడిగితే ఈ 1,04,00,000లో ఓ 25 లక్షల మంది 20 పని దినాలు పూర్తి చేసిండ్రు అని చెప్పిండ్రు. ఆ 25 లక్షలను ఏం చేసిండ్రు? ధరణి కంప్యూటర్ సిస్టంలో పెట్టి ఇలా భూమి లేని వాళ్ళది మొత్తం ఒక గుంట భూమి ఉన్న, 5 గుంటలున్నా, 2 గుంటలున్నా, 3 గుంటలున్నా తీసేయమని కంప్యూటర్లో పెడితే అది 6 లక్షల మందిని ఇచ్చింది. 1,00,00,000 మంది వ్యవసాయ కూలీలు ఉంటే ఈ రాష్ట్రంలో 6 లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నారు. ఆ లిస్టు హైదరాబాద్లో సెక్రటరియట్లో కంప్యూటర్లో జనరేట్ చేసి పల్లెటూర్లకు పంపారు. అది పట్టుకొని ఊర్లలోకి పోతే ఆఫీసర్ల మీద పడుతున్నారు ప్రజలు. వ్యవసాయ కూలీల్ని నిర్ణయించాల్సింది ఎక్కడా? గ్రామంలో, గ్రామ సభలో నిర్ణయించు, రచ్చబండ దగ్గర నిర్ణయించు, గ్రామ ప్రజల్లో ఎవరు కూలికి పోతున్నారో అడిగి మీరు నిర్ణయించండి. కానీ కంప్యూటర్లో మీరు ఉపాధి హామీ కూలీలను తీసుకొని అలా 20 పని దినాలు పెట్టి గుంట భూమి ఉన్నోడిని కూడా తీసేస్తా అంటే అది 1,00,00,000 మందికి వెళ్ళి 6 లక్షల మందికి వచ్చింది. అంటే నువ్వు ఇచ్చేది 6 పైసలు, ఎగబెట్టేది 94 పైసలు. 94% మందికి ఎగబెడుతున్నావు. 6 పైసలకి ఇచ్చిగానే పథకం అమలు చేసిన అంటే నువ్వు పేదలకు మేలు చేస్తున్నట్ట, మోసం చేస్తున్నట్ట?